నేను ఇన్స్టాల్ చేసి ఎనీ పాయింట్ స్టూడియో మనం అంటే రెండు నేర్చుకోవాల్సి ఉంది మనకి. ఐ విల్ షో యూ ద కోడ్ విల్ ఆల్సో జస్ట్ ఎ గ్లాన్స్ ఫర్ యూ అండ్ వీ విల్ ఇది ఓకే. ఇది నా స్క్రీన్ చూస్తున్నారు మీరు. మీకు విజువల్ కోడ్ ఐడియా ఉందా? ఐడి అంత లేదు. విఎస్ కోడ్ ఎక్లిప్స్, అంటాము ఇది. టెలిజే ఇవే ఐడియా ఉన్నాయి. ఇట్స్ కైండ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది విజువల్ కోడ్ వచ్చి. ఉమ్, సో దీంట్లో కూడా ఒక ఎక్స్టెన్షన్ మనం ఎనీ పాయింట్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకొని యూ కెన్ జనరేట్ ది యూ కెన్ డెవలప్ ఎనీ పాయింట్ సరే మ్యూల్సాఫ్ట్ అప్లికేషన్స్. ఓకే, ఓకే. 2 ఐడీస్ ఉంటాయి మనకి. ఇప్పుడు చాలా మంది దీన్ని యూజ్ ఉమ్, చేస్తున్నారు దాన్ని కంపేర్ చేసుకుంటాను, ప్లస్ అది ట్రెడిషనల్. ఓకే, ఓకే. నౌ కమింగ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనము బేసికల్గా ఈ వాట్ లింక్ పంపిస్తారండి నాకు, క్లాస్ లింక్, అదే మళ్ళీ వినడానికి ఓకే రికార్డింగ్సా? రికార్డింగ్స్. ఆల్ రైట్, నేను నిన్నటిది ఈ రోజుది ఐ విల్ పుట్ ఇన్ ఏ గూగుల్ డ్రైవ్ అండ్ షేర్ ద లింక్. ఓకే. ఓకే, యా, ప్లీజ్ రిమైండ్ మీ ఆన్ ది చాట్ on the WhatsApp so ఓకే. that I can ఓకే. share the ఓకే. link. Okay. ఓకే. All right. One second, let me open. So today my agenda is about the most important part is we will see about the AnyPoint platform. And next we will design one simple API. సో ఎనీ పాయింట్ మనం ఇది ప్లాట్ఫామ్ అంటున్నాం ఇక్కడ. ఓకే, సో Yeah. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఏంటంటే కొలాబరేషన్ ఆఫ్ మల్టిపుల్ మాడ్యూల్స్ మొత్తం వచ్చి అక్కడ ప్యాకేజ్ చేసిన ప్యాకేజ్ ఆఫ్ మల్టిపుల్ మాడ్యూల్స్. ఓకే, సో యూ కెన్ ఆస్క్ మీ ఓకే. వాట్ ఆర్ ద మాడ్యూల్స్ ఇట్స్ కొలాబరేటెడ్ అని అడగచ్చు. రైట్, అప్పుడు yesterday we discussed about a simple API, right? Yeah. So API is a kind of the mediator between the consumer and the developer and coach మనం. Okay, so with the it works as a bridge between the application consumer and application developer, right? Okay. Yeah. సో ఒక ఏపీఐ మ్యూల్సాఫ్ట్ అంతా కూడా ఇప్పుడు ఇట్ ఆల్వేస్ డెవలప్డ్ ఆన్ అరౌండ్ ఏపీఐస్, రైట్? సో in the AnyPoint platform what we can do is we can design the APIs. Okay. Okay, first point we can design the APIs. After designing we can expose or we can share the APIs. షేర్ ఆర్ ఎక్స్పోజ్ అంటే మనము మన టీమ్స్ మెంబర్కి కానీ మన మేనేజ్మెంట్కి కానీ. ఓకే, సో వీ కెన్ షేర్ ద ఏపీఐ, రైట్? అంటే అప్ టు దిస్ పాయింట్ మనం ఇంప్లిమెంటేషన్ చేయలే ఏపీఐని ఓన్లీ డిజైన్ చేసాం మనం. ఇలా డిజైన్ ఉండొచ్చు, చేసాం. ఇది ఇన్పుట్ ఉంటుంది, ఇది అవుట్పుట్ ఉంటుంది అని చెప్పి జస్ట్ డిజైన్ చేసాం మనం. ఈ ఇన్పుట్ ఇస్తే మనకి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి ఒక మెథడ్స్ని ఒక చోట డిజైన్ చేసుకొని ఒక ప్యాకేజ్ దగ్గర చేసుకొని దాన్ని ఏపీ అంటున్నాం మనం. సో ఆ డిజైన్ చేసిన ఏపీఐని ఈ AnyPoint ప్లాట్ఫామ్లో మనం ఏం చేయొచ్చు అంటే ప్రోటోటైప్ చేయొచ్చు, అంటే రన్ చేసి చూపించవచ్చు మనం. ఓకే. we can showcase to our management or the client about that API. How after developing the API it's look like this. If you pass this input you will get this output. And మనం client కి we can demonstrate that API. Okay? So the client may think that okay, no guys, you understood differently, my intention is different. You can change the API అంటే మనం అప్పుడు చేంజ్ చేసి మళ్ళీ ఒకసారి క్లయింట్ డిమాన్స్ట్రేట్ చేసుకోవచ్చు, రైట్? ఓకే. ఇఫ్ ఒక క్లయింట్ ఈస్ హ్యాపీ, ఎస్ దిస్ ఈస్ మై ఇంటెన్షన్, ఐ వాంట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ అంటే దెన్ సో అదే ఉంచేస్తాం. then we start the development of API implementation.
రైట్. దీని అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ ఇంప్లిమెంటేషన్ కంప్లీటెడ్, ఇఫ్ ఎనీ చేంజ్ ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఎ కాస్ట్, రైట్. హ్మ్. అండ్ హ్మ్. ఎఫర్ట్ ఆల్సో వేస్ట్ అయిపోతుంది. అంతే, మనం పెట్టిన టైము ఎఫర్ట్ వేస్ట్ అయిపోతుంది. కాస్టింగ్ కూడా, బిల్లింగ్ కూడా పెరిగిపోతుంది మన కంపెనీస్కి. యాహ్! సో బిఫోర్ దాట్, బిఫోర్ ఇంప్లిమెంటేషన్ ఇట్ సెల్ఫ్ మేక్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ ద క్లయింట్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఇన్ సింక్. దెన్ ఇఫ్ ఎ స్టార్ట్ డెవలప్మెంట్, అప్పటికి చేంజెస్ ఉంటాయి బట్ మినిమంగా ఉంటాయి. ఓకే. హ్మ్. సో ఇప్పుడు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లో వచ్చి మనం ఏపీఎస్ డిజైన్ చేసుకోవచ్చు, మనము షేర్ షేర్ చేయొచ్చు. చేసుకోవచ్చు, డెమాన్స్ట్రేట్ అంటే చేసుకోవచ్చు మన ఏపీఐస్ని. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ హ్మ్. ఇస్ గుడ్ వి స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇంప్లిమెంట్ ఈ పాయింట్లో మనం ఎనీ పాయింట్ స్టూడియో ఉంటుందన్నమాట ఇక్కడ. వి ఇంప్లిమెంట్ ఏపీఎస్ ఇన్ ఎనీ పాయింట్ స్టూడియో. ఓకే, ఆర్ కోడ్ బిల్డర్. ఈ టూ కంపోనెంట్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తాం ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్. ఓకే. ఓకే, ఈ డిజైన్ చేసేందుకు వీ హ్యావ్ ది వన్ మాడ్యూల్ ఇన్ ది ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ కాల్డ్ డిజైన్ సెంటర్. హ్మ్. సో డిజైన్ సెంటర్ ఒక మాడ్యూల్ ఉంది. దీంట్లో వీ కెన్ గో అండ్ డిజైన్ అవర్ ఏపీఐస్, రైట్. Today we're going to design one simple API. We can show you how to go to design center and how to design API. Okay, but ఓకే. remember there is a module in the AnyPoint platform to design the హుహు. APIs that is called design center. డిజైన్ సెంటర్. Okay, ఓకే. and all the APIs హుహు. we can display a place called exchange. ఎక్స్చేంజ్ ఒక మాడ్యూల్ ఉంటుంది. ఈ ఎక్స్చేంజ్ మాడ్యూల్ ఏంటంటే మనం డిజైన్ చేసిన ఏపీఐస్ అన్నీ కూడా ఇక్కడ పబ్లిష్ చేస్తాం ఎక్స్చేంజ్లో. ఓకే, ఓకే. so that హుహు. if you publish any API in the exchange, that is visible internal to your company or external clients also. ఓకే. Okay. హ్మ్. సో యూజువల్గా చాలా పెద్ద కంపెనీస్లో, ఎంటర్ప్రైజ్లో ఏం చేస్తామంటే, ఇఫ్ యూ వీ గాట్ అ రిక్వైర్మెంట్, మనకు రిక్వైర్మెంట్ వచ్చింది ఒక క్లయింట్ నుంచి, సపోజ్ ఒక బ్యాంకింగ్ క్లయింట్ నుంచి మనకు రిక్వైర్మెంట్ వచ్చింది, ఒక బ్యాంకింగ్ ఏపీఐ హుహు. ఏదో తయారు చేయాలని చెప్పేసి. ఓకే, సో హుహు. what the company suggests is, before the designing the API, go to Exchange and see any other team developed that API already. ఓకే. మనం హ్మ్. రీఇన్వెంట్ చేయకుండా వేరే టీమ్స్, వేరే బ్యాంక్స్ కానీ ఏమైనా ఏపీఐ చేస్తే దాన్ని తెచ్చుకోమంటారు మమ్మల్ని, మనల్ని. ఓకే. ఓకే. అప్పుడు ఓకే. తెచ్చుకుంటే ఏంటంటే హ్మ్. మనము దాన్ని జస్ట్ మనం కస్టమైజ్ చేసుకుని సరిపోతుంది ఆ ఏపీఐని. హ్మ్. హ్మ్. రాదర్ దాన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్, స్క్రాచ్ దాన్ని స్క్రాచ్ నుంచి రీయూజ్ కాకుండా దట్ టైం వన్. సేవ్ చేసేందుకు. హ్మ్. సో ఎక్స్చేంజ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఈ అకౌంట్ అనేది, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ అనేది కంపెనీ మొత్తానికి ఉంటుంది. మీరు సపోజ్ మీరు ఓకే. బ్యాంక్ ఆఫ్ అమెరికా చూసుకుంటే, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ అకౌంట్ ఉంటుంది, రైట్. హ్మ్. ఓకే, దీన్ని వాళ్ళు ఏమంటారంటే, దీన్ని బిజినెస్ షో యూ. ఈ దీంట్లో మీరు యూజర్స్ కింద మీకు ఒక అకౌంట్ క్రియేట్ అవుతుంది. మొత్తం దీనికి ఒక కంపెనీకి ఒక అకౌంట్ ఉంటుంది, ఓకే, బిజినెస్ హుహు. కంప్లీట్ అకౌంట్ ఉంటుంది, రైట్. ఓకే. సో మీరు కంపెనీలో మీరు జాయిన్ అయ్యారు, యూ జాయిన్ ఏ కంపెనీ, అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద మీన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ క్రియేట్ అన్ యూజర్ అకౌంట్ ఫర్ యూ. ఓకే, ఓకే. సో దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ ఆల్ యువర్ కంపెనీ అసెట్స్. అంటే దానికి కొన్ని పబ్లిక్ అసెట్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. మీ కంపెనీలో వేరే టీమ్స్ డెవలప్ చేసిన ఏపీఐస్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు, రైట్. హుహు. ఓకే, ఓకే, మనం మీకు ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ చూపించినప్పుడు ఐ కెన్ షో యూ వాట్ ఈస్ ద బిజినెస్ అకౌంట్, వాట్ ఈస్ ది డిజైన్ సెంటర్, వాట్ ఈస్ ఎక్స్చేంజ్, ఎనీ పాయింట్ స్టూడియో. మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలాగా. ఓకే. మనము అప్ టు దిస్ పాయింట్
వీ డెవలప్ ద ఏపీఐస్. ఏపీఐని డెవలప్ చేసాం అంటే మనం ఇంప్లిమెంట్ చేసాం ఏపీఐస్ని, రైట్? ఉమ్, ఉమ్, ఇక్కడ డిజైన్ చేసాము. ఆ డిజైన్ చేసిన ఏపీఐని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం, డెవలప్ చేసాం. అవును. డెవలప్ చేసిన అక్కడితో స్టోరీ అయిపోదు కదా. సో ఆఫ్టర్ డెవలప్ ఉమ్, యూ నీడ్ టు ప్రొవైడ్ దట్ సర్వీస్. అది మనం సర్వీస్ ప్రొవైడ్ చేయాలి. మీ డెవలప్ చేసిన ఏపీఐని కదా. ఉమ్, ఫర్ దాట్ యూ నీడ్ టు డిప్లాయ్ ఏపీఐ టు ఎనీ సర్వర్, రైట్? ఓకే. ఉమ్, సో యా. డిప్లాయ్ చేసేందుకు యూ నీడ్ టు డిప్లాయ్ ఆర్ లాంచ్ after development so that your clients can use your API, right? Okay. ఉమ్, So to deploy the API, the module is called runtime manager. Runtime manager. ఇవన్నీ మాడ్యూల్స్ అండి. ఎనీ పాయింట్స్ ప్లాట్ఫామ్లో మాడ్యూల్స్ ఇవన్నీ. డిజైన్ సెంటర్ ఏమో టు డిజైన్ ది ఏపీఐస్, ఎక్స్చేంజ్ ఈస్ టు షేర్ ద ఏపీఐస్, ఎనీ పాయింట్ స్టూడియో ఆర్ కోడ్ బిల్డర్ టు ఇంప్లిమెంట్ ద ఏపీఐస్, అండ్ డిప్లాయ్ ఇట్లా ఏపీఐస్ ఎట్ ద రన్ టైమ్ మేనేజర్. టైం సార్. ఓకే. ఓకే. మీరు యూ డిప్లాయ్డ్ ద ఏపీఐ, బట్ ఆ ఏపీఐకి మీరు అందరికీ యూ 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 డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్ టు ఎవ్రీబడి. యూ వాంట్ రిస్ట్రిక్ట్ టు సమ్ ఉమ్, పీపుల్. ఓకే. ఉమ్, ఉమ్, మళ్ళీ దాంట్లో ఏపీఐలో కూడా కొన్ని మెథడ్స్, దేర్ ఆర్ సమ్ సెన్సిటివ్ మెథడ్స్ కాదు, డిలీట్ మెథడ్. సో దోస్ కైండ్ ఆఫ్ మెథడ్స్ యూ డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్ టు ఎవ్రీబడి, రైట్? యా. అండ్ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ ద యాక్సెస్ టు దట్ కైండ్ ఆఫ్ మెథడ్స్, రైట్? అంటే మీరేం చేయాలి, ఉహు, మీరు దాన్ని మేనేజ్ చేయాలి ఆ ఏపీఐని మీరు. ఓకే. 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 సో మన జావాలో రాసుకుంటే ఏంటంటే మన కోడ్లోనే మనం రాస్తాం ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి యాక్సెస్ ఉండకూడదని కోడ్ లెవెల్లో మనం రాస్తాం జావా అప్లికేషన్స్లో, రైట్? యా. ఇక్కడ కోడ్ లెవెల్లో కాకుండా ఇక్కడ ఏంటంటే బాయిలర్ ప్లేట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ మనం ఏపీఐని మేనేజ్ చేసుకోవచ్చు. కోడ్లో ఏం రాయమన్నమాట. ఓకే. కోడ్లో రాయకుండా ఈ ఏపీఐని మేనేజ్ చేసేందుకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఏపీఐ మేనేజర్. ఏపీఐ మేనేజర్. ఏపీఐ మేనేజర్లో చాలా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. యాక్సెస్ ఎవరికి యాక్సెస్ ఉండాలి, ఎవరికి యాక్సెస్ ఉండకూడదు, అథెంటికేషన్, ఆథరైజేషన్ ఉహు, చెప్పాను. ఇంక దాంతోపాటు ఉమ్, మనం చాలా చేసుకోవచ్చు దీంట్లో ఏపీఐ మేనేజర్లో. ఇంకా ఓకే. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకవేళ యూ వాంట్ టు రిస్ట్రిక్ట్ యువర్ ఏపీఐస్ టు ఓన్లీ 100 కాల్స్ పర్ డే కొంతమంది క్లయింట్స్కి. ఉమ్, If that client ఉమ్, ఉమ్, invoke more number of times than 100, you need to send an alert to that user. So no, your quota is done, something like that. Okay. ఓకే. ఓకే. ఒకవేళ మీ ఏపీఐని ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రసెస్ మీదనే మీరు యాక్సెస్ చేయాలనుకున్నారు, మీరు ఆ అడ్రస్ మీద కాకుండా ఉమ్, వేరే ఐపీ నుంచి ఓపెన్ చేస్తే మీ ఏపీ ఓపెన్ కావద్దు అనుకుంటున్నారు. ఓకే. అలాంటి వాటిని కూడా ఈ ఏపీఐ మేనేజర్లో మీరు మేనేజ్ చేసుకోవచ్చు, నేనే చేస్తా. ఉమ్, right? So these are all modules of the Orimpant platform. Design, exchange, studios for development, runtime manager is to deployment, manager is for you manage the ఏపీఐ API. మేనేజర్. Okay. ఉమ్, ఇంకా మీ ఏపీఐ మీకు ఎలా పర్ఫామ్ అవుతుంది, ఎన్ని రిక్వెస్ట్ పర్ సెకండ్కి మీరు ఏపీఐ మీ వర్క్ అవుతుంది, ఓకే, ఉమ్, అన్నీ కూడా మానిటర్ ఉంది, ఏపీఐ మానిటరింగ్ ఉంది. మానిటర్. ఓకే. మానిటర్ ఓకే. చేసుకోవచ్చు ఏమైనా ఎర్రర్స్ వస్తున్నాయా ఉమ్, ఏపీఐలో బాగా అని చెప్పేసి. ఓకే. ఏపీఐ ఓకే. మానిటరింగ్ పర్పస్, విజువలైజేషన్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ హౌ యువర్ ఏపీఐ ఇస్ పర్ఫార్మింగ్ అని చెప్పి చూసుకోవచ్చు. ఓకే. ఉమ్, సో ఇవన్నీ క్లబ్ చేసేసి దే మేడ్ ఎ వన్ సింగిల్ ప్యాకేజ్, రైట్? దట్ ప్యాకేజ్ ఈస్ ఆ, కాల్డ్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్. ఓకే. ఓకే. సో ఉమ్, ఇప్పుడు ఒక ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ వస్తే మనం రైట్ ఫ్రమ్ ద డిజైన్ టు డెవలప్మెంట్, డిప్లాయ్మెంట్, మానిటరైజేషన్ అన్నీ మనం చేసుకోవచ్చు ఒక ఏపీఐస్ని. ఓకే. రైట్. ఉమ్, నిన్న ఐ థింక్ యూ క్రియేటెడ్ అన్ అకౌంట్ అండ్ ఎనీ ఉమ్, పాయింట్ ప్లాట్ఫామ్. ఓకే, లెట్ మీ షో యూ. దిస్ ఈస్ ది ఓ ఓకే, I will log in again.
చూడండి మీరు, ఇఫ్ యూ లాగ్ ఇన్ టు యువర్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్, Yeah. see Minute. your API manager, okay, Mm-hmm. runtime manager, right? Mm-hmm. Design center, Okay. okay, exchange, right? Okay. Anypoint studio, Anyone studio. Mm-hmm. okay? Somewhere you can see the code builder, right? Yeah. ఇంకా మిగతా మీకు ఇప్పుడు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు ఓవర్లోడ్ యూ బై గివింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్. జస్ట్ మీకు అన్ని హై లెవెల్ చెప్పాను. ఇంక ఇక్కడ Mm-hmm. ఎనీ పాయింట్ మానిటరింగ్ ఉంది. ఇక్కడ మనము Mm-hmm. మన ఎనీ పాయింట్ మన మ్యూల్స్ ఆఫ్ అప్లికేషన్స్లో వీల్ యూస్ సమ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. మనం సమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అన్నీ మనం పెడతాం కదా అప్లికేషన్ లోపల. Mm-hmm. Okay. So if you put the sensitive username and passwords inside application, maybe some team members are maybe they misuse that credentials, right? Yeah. Okay. So there is some module called secrets manager. So we won't put Mm-hmm. anything inside our in the development in application. Mm-hmm. We Okay. externally pull the credentials from secret manager. ఈ Mm-hmm. సీక్రెట్ మేనేజర్ యాక్సెస్ ఓన్లీ అడ్మిన్కి మాత్రం ఉంటుంది అనమాట. అడ్మినే కాన్ఫిగర్ చేసేసి మనకి జస్ట్ కొన్ని కీస్ ఇస్తాడు. వాటి బట్టి మనం మన అప్లికేషన్లో మనం పుల్ చేసుకొని యూజ్ చేసుకుంటాం, రైట్? Okay. Okay. రన్ టైంలోనే Okay. అది ఇక్కడ నుంచి కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ పికప్ చేసుకొని అప్లికేషన్ డిప్లాయ్ అయిపోతుంది. సో దెన్ Mm-hmm. యువర్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ద సేఫ్ గార్డెడ్, రైట్? Yeah. Yeah. సో ఫర్ దట్ పర్పస్ సీక్రెట్ మేనేజర్. ఇంకా Mm-hmm. ఈ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్కి కొత్త యూజర్స్ మీది ఇది కంపెనీకి మొత్తము ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ కొత్త యూజర్స్ క్రియేట్ అయితే కనుక కొత్త యూజర్స్ వస్తే వాళ్ళని క్రియేట్ చేయడము, వాళ్ళ డిలీట్ చేయడం అనేది Mm-hmm. యాక్సెస్ మేనేజ్మెంట్ ఇది. Access course. ఓకే. Mm-hmm. సో మీరు కంపెనీలో ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే మీకు ఇవి ఉండవు, మీకు యాక్సెసే ఉండదు, యాక్సెస్ మేనేజ్మెంట్ మీకు యాక్సెస్ ఉండదు. Mm-hmm. దిస్ ఈజ్ ద డాష్ బోర్డ్ ఫర్ ద సూపర్ అడ్మినిస్ట్రేషన్. Mm-hmm. సో మీరు క్రియేట్ Okay. చేసుకున్నారు కాబట్టి మీకు ఉంటుంది. బట్ యాక్చువల్ కంపెనీలో Mm-hmm. అయితే కొంతమందికి మాత్రం యాక్సెస్ మేనేజ్మెంట్ యాక్సెస్ ఉంటుంది, రైట్? సో మీరు ఏపీఐ డెవలప్ చేసినప్పుడు యూ వాంట్ టు అప్లై సమ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ ఏపీఐ. Okay. లేకపోతే Mm-hmm. ఏమవుతుందంటే కంపెనీలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఏపీఐ డెవలప్ చేస్తుంటారు. అలాంటి రిస్ట్రిక్ట్స్ Mm-hmm. పెట్టకపోతే అప్పుడు ఏమవుతుందంటే కంపెనీలో ఏపీఐకి స్టాండర్డ్స్ ఉండవు అనమాట. నీ ఇష్టమైన పేరు నువ్వు పెట్టేసుకుంటావు, అతని ఇష్టం ఇంకో అవునవును. టీం వారి ఇష్టమైన పేరు పెట్టేసుకుంటాడు ఏపీఐకి. ఒక స్టైలు ఒక కామనాలిటీ లేకపోతే ఏమవుతుందంటే ఇట్స్ ఇట్స్ అంత మేనేజ్మెంట్ బాగుండదు, రైట్? సో Mhm. ఒక ఏపీఐకి యూ వాంట్ టు అప్లై సమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ సో దట్ యూ ఆల్ టీమ్ మెంబర్స్ కెన్ ఫాలో ద సేమ్ ప్రాక్టీస్ అండ్ ఆల్ ఏపీఐస్ లుక్ లైక్ సిమిలర్. ఇట్స్ నాట్ లైక్ ఇఫ్ యూ సీ ద ఏపీఐ యూ షుడ్ నాట్ ఐడెంటిఫై ఒక ఈ ఏపీఐని ఈ డెవలపర్ చేశాడని చెప్పకూడదు అనమాట. కామన్గా ఉండాలి కదా. Mhm. అలాంటి రూల్స్ని ఎన్ఫోర్స్ చేయాలంటే ఏపీఐ గవర్నెన్స్ అనమాట. API. Oh, ఓకే, రైట్? okay. సో ఈ మొత్తం ప్యాకేజ్ వచ్చి ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ ఇదంతా, ఇది ప్లాట్ఫామ్ Mhm. డాష్ బోర్డ్ ఇది, రైట్? ఓకే. ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్లు ఇవన్నీ మనకి మాడ్యూల్స్, ఇవన్నీ మనకి, Okay. రైట్? సో ఎనీ క్వశ్చన్స్ అండ్ సో ఫార్ ఇన్ దిస్ ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్? I'm okay అండి. Yeah. ఓకే, బానే at very high అర్థమైంది. level we Yeah. discussed about the any point Mhm. platform. Okay. All right. Now we start with the first module that is called a design center, Okay. from where we start designing our APIs. Okay, student Mhm. design center, get started Mhm. creating mule application APIs, create visual flows, build, test an API. This is the design center module, right? Okay. So Okay. click on the design center to start designing the APIs. Right. So before starting designing API, we will discuss little theory about the APIs, API designing. Okay. Yeah. I come back to my this slide again here. Okay. So I will explain this theory with an example, taking one example so that you can understand the better about that thing. Mhm. So నేను వన్
API I'm going to develop, that is called an employee API. Okay. సో ఈ ఎంప్లాయీ ఏపీఐ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే it is kind of API. If anybody, any new employee joins in your organization, using Mm-hmm. this API, we will record that employee information. Okay. Okay, right? So it will store new employee data, store new employee, or add new employee, not store. Okay, add new employee. Mm-hmm. అంటే మనము వీఆర్ గోయింగ్ టు డెవలప్ సమ్ ఎంప్లాయీ ఏపీఐ. సో ఈ ఎంప్లాయీ ఏపీఐ రిక్వైర్మెంట్స్ చెప్తున్నాడు, ఏం రిక్వైర్మెంట్స్ ఉంటుంది ఆ ఏపీఐకి అని చెప్పేసి. అంటే మన క్లయింట్ ఈ రిక్వైర్మెంట్ ఇచ్చాడు అనుకుందాం. క్లయింట్ హెస్ గివెన్ సమ్ రిక్వైర్మెంట్స్ టు అస్ టు డెవలప్ అన్ ఎంప్లాయీ ఏపీఐ. ద ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ యూజింగ్ దిస్ ఏపీఐ వీ నీడ్ టు యాడ్ ఏ న్యూ ఎంప్లాయీ టు ది సిస్టమ్. Okay. Instead of store, I'm putting the add is the most appropriate word. Store is okay, good, but add is appropriate word. I'm putting add new employee to the system. సో యాడ్ చేయాలంటే మనం ఏమి ఇవ్వాలంటే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ ఏమి ఇవ్వాలా? ID, name, యా, ఎంప్లాయీ డీటెయిల్స్. employee details. రైట్, ఎంప్లాయీ డీటెయిల్స్. మేబీ ఐడి వచ్చేసేసి అదే క్రియేట్ చేస్తుంది. మనం ఐడి వచ్చి Generate చేస్తాం. నేము, అడ్రస్, ఏ Name, డేట్ ఆఫ్ బర్త్, సంథింగ్ లైక్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇస్తాం. designation. ఓకే, ఎంప్లాయీ డీటెయిల్స్ ఇస్తే అది అవుట్పుట్ వచ్చి సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిందా అని ఇష్యూ వచ్చిందా అని చెప్పేసి అవుట్పుట్ వస్తుంది మనకి. రైట్, స్టేటస్ వచ్చి మనకు అవుట్పుట్ సక్సెస్ఫుల్ క్రియేటెడా కాదా అని చెప్పి. రైట్. అండ్ సెకండ్ functionality of this APIs, it will retrieve all the employees in the company. Okay. Retrieve employees, right? Somebody, your manager, he want to see all the employees in that company, so that using this you will retrieve all the employees. దీనికి ఇన్పుట్ ఏమి ఉండదు, ఇన్పుట్ ఏమి ఉండదు. అవుట్పుట్ వచ్చి లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు. రైట్, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. And I want to see a specific employee. Okay. Some get employee by ID. Get employee by name or ID, anything. Yeah, get employee by name or by ID, anything. Right. So input వచ్చి మన ఏ parameter మీద you want to retrieve the employee, you pass that parameter, ID or name, whatever. Right. And output వచ్చి that specific employee detail. Employee. Right. That specific employee detail is output. Right. And something called modify employee by ID. That also input ID or name, something. Yeah, so exactly, input ID or name. And that employee details. Modified employee detail, something. Modified. Confirmation status, employee successfully modified, whatever. Okay, you can put on modified details. Finally, you want to delete employee. This also same, right? Delete employee majorly is name, is ID only, but name means it will delete multiple employees. Okay, ID. And delete status. Delete status successful or not failure. Okay. So మనం సింపుల్గా విల్ టేక్ దిస్ రిక్వైర్మెంట్. దిస్ ఇస్ ద ఎంప్లాయీ ఏపీఐ రిక్వైర్మెంట్స్ ఇచ్చాడు మనకి క్లయింట్. హే బాస్, యూ వాంట్ టు డెవలప్ దిస్ వన్ ఎంప్లాయీ ఏపీఐ. దిస్ ఈస్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ దట్ ఏపీఐ. ఓకే. సో వెంటనే మనం జంప్ చేసి సిస్టమ్ ఓపెన్ చేసేసి వెంటనే దీని కోడ్ రాసేసి డిప్లాయ్ చేయం కదా. వీ విల్ డిజైన్ ద ఏపీఐ, హౌ ఇట్స్ లుక్ లైక్, ద ఇన్పుట్స్. ఇది బేసిక్ పేపర్ మీద డిజైన్ చేసిన తర్వాత MuleSoftలో we design the API using a language called RAML. RAML stands for RESTful. Okay.
RESTful API modeling language. M stands for modeling, Mhm. L for language. RAML, RAML. ఓకే, ర్యామెల్ని ఉపయోగించి మనం చేస్తాం. ర్యామెల్ అంటే మీరు లాంగ్వేజ్ అనగానే మీరు మరి జావా టైప్లో అట్లా ఏమి ఉండదు, వెరీ సింపుల్, ఏముండదు లాంగ్వేజ్ అంటే. హ్మ్. 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 ఓకే. 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 సో ఇట్ ఫాలో ఒక వర్డ్ నేను గుర్తు రావట్లేదు, నేను మర్చిపోయిన ఒక వర్డ్. ఇట్ ఫాలో సంథింగ్ కాల్డ్, దీన్ని ఏమంటారండి? ఓకే, ఈ సింపుల్ అండ్ సింపుల్ ఏ స్ట్రక్చర్ ఆర్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా ఇన్ హైరారికల్ మేనర్. సింపుల్ చెప్పాలంటే ఓకే. ఆర్గనైజింగ్ డేటా ఇన్ హైరారికల్ మేనర్. మీరు ఎప్పుడన్నా యామెల్ గురించినారా మీరు? వైఏఎంఎల్, హ్మ్. యామెల్ విన్నా. యామెల్ యామెల్ ఉన్నారు కదా. యా కాన్ఫిగర్ చేస్తాం కదా! వెరీ గుడ్, యామెల్ ఫైల్. వండర్ఫుల్, ఆ! వండర్ఫుల్. హ్మ్. సో ఈ యామెల్ని ఇది ఫాలో అవుతుంది అనమాట. యామెల్ ఫాలో అవుతుంది, యామెల్ స్టాండర్డ్ ఫాలో అవుతుంది. అంటే యామెల్లో మనం ఏం ఓకే. చెప్తామంటే, పేరెంట్కి చైల్డ్కి ఒక రిలేషన్షిప్ చెప్తాం మనం, హ్మ్. యామెల్లో కానీ ర్యామెల్లో కానీ. ఆ రిలేషన్షిప్, హ్మ్. హౌ వి టెల్ ఈస్ ద గివింగ్ సమ్ స్పెసిఫిక్ గ్యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ డెవలపింగ్ ఎంప్లాయీ ఏపీఐ. ఓకే, హ్మ్. ఎంప్లాయీ ఏపీఐలో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి యూ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ ఏపీఐ. ఓకే, ఓకే. ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ మై ఆబ్జెక్ట్, రైట్, అరౌండ్ విచ్ ఆర్ గోయింగ్ టు డెవలప్ an ఏపీఐ, హ్మ్. రైట్. యాహ్! Employee is my primary object of this API element, right? Okay. So employee is my topmost parent. హ్మ్. దీనికి ఎలా చెప్తుంటే, దీనికి ఇట్లా స్లాష్ ఉంటుంది. ఏదైతే మనం ఐ మీన్ ఏదైతే దేని మీదైతే మనం ఏ బేస్ మీద అయితే మనం ఏపీఐ డెవలప్ చేస్తున్నామో, రైట్. హుహు. సో దాట్ హ్మ్. విల్ డిస్క్రైబ్ లైక్ దిస్ స్లాష్ అండ్ దట్ ఆబ్జెక్ట్. యాహ్! దిస్ ఈస్ ద పేరెంట్. ఓకే. హుహు. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ మీద we were హుహు. doing some kind of CORD operations. We are creating new employees, we are retrieving the హుహు. employees, we are updating the హుహు. employees, or deleting employees, right? హ్మ్. Okay. So first is we are creating the new employee. Okay. ఓకే. So this employee, we are creating the new employee. దాన్ని ఏం చేస్తామంటే మనం క్రియేట్ అని చెప్పేందుకు we use the word called a post అంటాం మనం. యాహ్! Post is creating the new employee, like HTTP terminology అనమాట ఇక్కడ, హ్మ్. రైట్. సో చూడండి, మనం గెట్ ఈ స్పేస్ మేనేజ్ పోస్ట్. చేయాలి ఈ హ్మ్. మెథడ్కి ఉన్ను ఈ ఈ ఒక పేరెంట్కి మధ్య, రైట్. ఓకే. సో పోస్ట్ అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఇస్ వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ ఎంప్లాయీ అని చెప్తుంది ఇక్కడ మనం, హ్మ్. రైట్. సో ఈ ఎంప్లాయీ మీద మనం వీఆర్ డిఫైన్ 4 ఆపరేషన్స్. వన్ ఈస్ అ పోస్ట్, అండ్ సెకండ్ ఈజ్ టు రిట్రీవ్ ఎంప్లాయీస్. ద మెథడ్ ఈస్ ద టు గెట్ మెథడ్. గెట్. గెట్. ఓకే, గెట్ మెథడ్. హ్మ్. And one the third thing is to retrieve employee based on some ID, right? ఐడీ. యాహ్! సో Yeah. దట్ ఆల్సో గెట్ బై. దట్ ఆల్సో గెట్. ఇక్కడ ఏంటంటే ఈ గెట్ లోనే ఆహ్, వన్ గెట్ ఏమో కంప్లీట్ చేసుకుందుకు, ఇంకో హ్మ్. ఐడి ఇస్తే దానికోసం ఏం చేస్తామంటే కొంచెం అంటే దీనికి దీని చైల్డ్ కింద పెడతాం, దీనికి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ. ఓకే, హుహు. హ్మ్. డైనమిక్ కాబట్టి ఏంటంటే ఐడి అని మనం ఇలా పాస్ చేస్తాం. ఓకే. అంటే ఇది స్టాటిక్ కాదు, డైనమిక్ హ్మ్. అంటే మనం పాస్ చేస్తాం కాబట్టి దీనికి ఐడి పాస్ చేస్తాం. ఓకే. 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 హ్మ్. నెక్స్ట్ ఈజ్ టు మాడిఫై ఎంప్లాయీ. మోడిఫై పుట్. యా, చూడండి ఇక్కడ ఈ రెండు సేమ్ లెవెల్లో ఉండాలి, స్పేస్ ఉండకూడదు, హ్మ్. సేమ్ ఎగ్జాక్ట్ లెవెల్ ఉండాలి. యాహ్! గెట్ దగ్గరే పుట్ కూడా ఉంటది. యా, పుట్ ఈ లెవెల్లో హ్మ్. ఉంటాయి, రైట్. హ్మ్. అండ్ హ్మ్. నెక్స్ట్ ఈజ్ ద సమ్ డిలీట్ డిలీట్. అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఈ యొక్క స్ట్రక్చర్,
right? ఉమ్, సో ఐఎమ్ ఫాలోయింగ్ ఉమ్, ది యామెల్ స్ట్రక్చర్. యామెల్ అంటే ఏంటంటే పేరెంట్కి చైల్డ్కి మధ్య సమ్ స్పేస్ రిలేషన్షిప్ చెప్పడం యామెల్ ఇక్కడ, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకే. Okay. So this is topmost parent, this is a child, this is ఉమ్, child, ఉమ్, and ID is child of the gate. Put we are ఉమ్, all the siblings. These are our four are siblings, right? yeah, Okay. Okay. This is a basic RAML definition, right? అంటే ఓకే. మీకు డీటెయిల్ చూపిస్తాను, ఉమ్, జస్ట్ చెప్తున్నాను మీకు, అంటే ఇక్కడ ఒక హైరార్కీ స్ట్రక్చర్ చెప్పాను ఇక్కడ మీకు. ఉమ్, ఓకే, అర్థమైంది. యా. మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, అంటే we will design this API now. ఓకే. Okay, it takes one more one sec. I'm going over here. Oh, sorry, not here. ఓకే. సో వెన్ యూ లాగిన్ ఇక్కడ వెళ్తాం, మనం ఇక్కడికి వస్తాం కదా. యూ గో టు ఉహు, డిజైన్ సెంటర్, స్టార్ట్ డిజైనింగ్ చేయండి. ఉమ్, సో వెన్ యూ కమ్ ఓవర్ హియర్ ఇన్ ద డిజైన్ సెంటర్, దేర్ ఇస్ సంథింగ్ ఉహు, కాల్డ్ క్రియేట్ బటన్ చూడండి, రైట్? యా. గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఎంప్లాయీ, క్రియేట్ అండ్ సెలెక్ట్ న్యూ ఎంప్లాయీ, న్యూ API స్పెసిఫికేషన్, సారీ స్పెసిఫికేషన్. Here need to the project name. The project name I'm giving as an employee API. ఉహు. RAML 1.0 the latest version, select that. The old versions ఇవన్నీ ఉన్నాయి, బట్ RAML 1.0 సెలెక్ట్ చేసుకోండి and come down and create API. ట్రామిల్ 1.2 తీసుకోమంటారా? RAML 1.4 సెలెక్ట్ చేసుకోండి, అది లేటెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో నౌ చూడండి ఇక్కడ మీరు, ఉమ్, ఇది బేసిక్ అది క్రియేట్ అవ్వండి. 1.4 వచ్చి 1.0 వచ్చి RAML ఉమ్, వర్షన్ తర్వాత చూపిస్తుంది. క్రియేట్ చేస్తాను ముందు చూసి. యా. చేయండి, పర్లేదు, మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ అలాంగ్ విత్ మీ, ఆర్ యూ కెన్ డూ ఆఫ్టర్ బై సీయింగ్ ద వీడియో, వాట్ ఎవర్ కంఫర్టబుల్ యూ కెన్ డూ దట్. ఓకే, నో ఇష్యూస్. ఇది వచ్చి టైటిల్ ఆఫ్ ద API ఇది, రైట్? ఇప్పుడు నేను ఇటు క్లిక్ చేయగా నాకు నెక్స్ట్ లైన్కి వచ్చి చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ డిఫైనింగ్ ద రూట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ API, బికాస్ this API is around the API, around the employee object, right? So I'm selecting the root element as an employee. ఓకే. ఎంప్లాయీ అని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది రూట్ ఎలిమెంట్ ఉంది. ఓకే, సో ఈ ఎంప్లాయీకి మనము ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్పేస్ వచ్చింది కదా, ఇక్కడ రూట్కి ఇక్కడ ఒక స్పేస్. అవునవును. ఈ స్పేస్ రాగానే కింద మీకు మెథడ్ చూపిస్తుంది, గెట్ పోస్ట్, ఓకే. రైట్? ఓకే. 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 అంటే నేను అంటే ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ ఎనీ బెస్ట్ ప్రాక్టీస్ రైట్ నో, ఐఎమ్ జస్ట్ మీకు ఒక హై లెవెల్ చూపిస్తున్నాను. ఓకే, ఓకే. ఓకే. యాక్చువల్గా దీనికి డిస్క్రిప్షను, డిస్ప్లే నేము అన్నీ రాస్తాం మనం. బయట రియల్ టైమ్ ఎంప్లాయీ API ప్రతి డీటెయిల్ రాయాలన్నమాట. ఎందుకు ఈ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ప్రతి మెథడ్ కూడా డీటెయిల్ డిస్క్రిప్షన్ రాస్తాము. బట్ ఐఎమ్ నాట్ ఓవర్ బర్డెన్ యూ, జస్ట్ సింపుల్ చెప్తున్నాను. లైక్ ఐ సెడ్ వి డిస్కస్ ద పోస్ట్ మెథడ్, రైట్? పోస్ట్ చూడండి, ఇక్కడ పోస్ట్ అనగానే దీనికి ఒక స్పేస్ వచ్చింది ఇక్కడ, రైట్? పోస్ట్ మెథడ్. ఓకే, పోస్ట్కి మనం ఏం పంపించాలి పోస్ట్ మెథడ్లో? మనం క్రియేట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఎంప్లాయీ డీటెయిల్స్ పంపించాలి కదా. సో that employee details we send as a body. యా. ఓకే, ఆ బాడీలో we will send employee details as a JSON లెక్క పంపిస్తాం అనమాట మనం. ఓకే. ఎప్పుడు పంపిస్తాం మనం? ఈ ఎంప్లాయీ APIని కాల్ చేసినప్పుడు దీన్ని కాల్ చేసే క్లయింట్ ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ని JSON ఫామ్లో పంపిస్తున్నాడు చెప్తున్నాం మనం ఇక్కడ. మనం ఓకే. 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 whoever calling this employee API, right? The client will send this employee details in form of JSON. ఓకే. ఓకే. So system will create that employee into some backend, right? ఇంకా ఆ ఎంప్లాయీ ఎలా ఉంటాడు, అంటే ఎంప్లాయీ ఎలా అరే. ఉంటాడు, రైట్? ఓకే. డీటెయిల్స్ అన్నీ ఇస్తామా? అన్నీ అవసరం. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ కూడా ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటాం మనం వేరే చోట వెళ్ళేసేసి.
ఆ ఎంప్లాయీ ఓకే. ఫీల్డ్స్ అని ఉంటాయి కదా, ఏది హ్మ్. హ్మ్. అన్నిటి ఐడీ, తీసేసి ఆ నేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇంపోర్ట్ ఇవన్నీ. చేసుకుంటాం. యూజువల్ అయితే స్టాండర్డ్ అది. ఓకే. 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 బట్ ఓకే. నౌ జస్ట్ ఐఎమ్ షోయింగ్ సమ్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. హుహు. నేమ్, జస్ట్ ఒక సో దిస్ స్నిప్పెట్ ఇండికేట్స్ ఏంటంటే ఈ ఎంప్లాయీని మనం ఎంప్లాయీ న్యూ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేస్తాం, రైట్? పోస్ట్ ఓకే. యూజ్ చేసుకుని. యా, అంటే దీని దీని ఇంప్లిమెంటేషన్లో ఈ ఒక పార్ట్ కింద వి గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ ఎంప్లాయీ, హ్మ్. రైట్? సో నౌ ఇంకొక మెథడ్ పెడతాను ఇక్కడ నేను. చూడండి, ఓకే. దీని గెట్. ప్యారలల్లో ఐఎమ్ ద గెట్, హ్మ్. రైట్? సో గెట్కి ఏముంటుందంటే చైల్డ్, గెట్ అంటే మనం గెట్కి బాడీ ఉండదు. వీఆర్ నాట్ హ్మ్. సెండింగ్ ఎనీ ఎంప్లాయీ ఇన్ఫో, రైట్? యాహ్! గెట్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ రెస్పాన్సెస్, హ్మ్. రైట్? ఆ రెస్పాన్స్ అనేది 200. సక్సెస్ ఉండొచ్చు, ఓహ్! ఫెయిల్యూర్ అంతే. ఉండొచ్చు. Okay? యాహ్! So when the system is not able to retrieve the employee due to some technical హ్మ్. reason or something like that, we may throw an error response, త్రో అయినా. right? ఎర్రర్ కోడ్ ఎన్ని Okay. So కోడ్ all 200 base are the success codes. సక్సెస్ కోసం. Okay. In case, okay, I'm following only happy path. Okay. సక్సెస్ అయితే కనుక 200, రైట్? ఇక్కడ ఇది కొంచెము ఐఎమ్ అలైన్ దిస్ థింగ్ టు జస్ట్ ఐ వాంట్ టు మేనేజ్ దిస్ స్పేస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, 200, 200కి రెస్పాన్స్ బాడీ నేను పెడతాను, అంటే ఏం రిటర్న్ చేసేది, రైట్? ఇది కూడా జేసన్ ఫామ్ రిటర్న్ చేస్తే జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్. ఐఎమ్ రిటర్నింగ్ ద అరే, చేసిన అరే ఆఫ్ ఎంప్లాయీస్ అనుకున్నాను. ఓకే, జస్ట్ ఐఎమ్ కాపీ దిస్ థింగ్. దిస్ ఇస్ వన్ ఎంప్లాయీ. జస్ట్ అలైన్ చేస్తున్నాను, జస్ట్ అట్లా, రైట్? సో దిస్ ఈస్ ద, ఇక్కడ మనకు మీరు ఏంటంటే ఈ విషయంలో స్పేసెస్ విషయంలో యూ షుడ్ బి వెరీ కాషియస్ అండి. స్పేసెస్ ప్రాపర్ లేకపోతే ఎర్రర్ వస్తుంటుంది ఇక్కడ మీకు ఈ దీంట్లో. ఓకే. దీన్ని చూడండి, ఇప్పుడు ఈ రెండు మనకి దిస్ వన్ గెట్ మెథడ్ అండ్ ద పోస్ట్ మెథడ్, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ వి విల్ గెట్ బై ఐడి, గెట్ ఎంప్లాయ్ బై ఐడి, రైట్? ఓకే. సో దాట్ షుడ్ బి చైల్డ్ ఆఫ్ ద గెట్ మెథడ్, మీకు చెప్పాను కదా ఇందాక దాంట్లో. ఓకే. చైల్డ్ మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఒక స్పేస్ పెడతాం మెయిన్కి దీనికి మధ్య, ఇక్కడ నుంచి వచ్చి దిస్ ఈస్ ద మెథడ్ లెవెల్ అండ్ గో వన్ మోర్ స్పేస్ ఇక్కడ స్లాష్ అండ్ యూ నీడ్ టు పాస్ ది ఐడి ఆర్ నేమ్ వాట్ ఎవర్, రైట్? జస్ట్ చిన్న స్పేస్. ఓకే. ఇంకా ఇక్కడ మెథడ్ నేమ్ ఏమి ఉండదు. ఓకే. ఆ గెట్ లోకి ఇది వచ్చేస్తుంది. అంతే. వన్ సెక్.
సారీ, ఎంప్లాయీ బై ఐడి. ఓకే, ఎంప్లాయీ బై ఐడి. సారీ, ఇట్లా నాట్ గెట్, ఇట్లా ఎంప్లాయీ బై ఐడి దీనికి గెట్ ఎంప్లాయ్ పెడతాం. సారీ, యా, ఓకే లిటిల్ ఐ కన్ఫ్యూజ్, లిటిల్ ఓకే గెట్ స్పేస్ ఇచ్చి గెట్ ఎంప్లాయీ. యా, ది సబ్ రిసోర్స్, నాట్ అండర్ గెట్. లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఓవర్ సబ్ రిసోర్స్ అండి. ఇది వేరే రిసోర్స్, ఇస్ సబ్ రిసోర్స్. ఓకే. ఓకే ఓకే, దీనికి మనం గెట్ పెడతాము. ఇంకా దీనికే పుట్ డిలీట్, మిగతా కూడా దీనికే ఉంటాయి, పుట్ డిలీట్ కూడా. పుట్ ఇక్కడ అది ఐడి ఎందుకండి అది రెడ్ లో చూపిస్తున్నది మీరు అదేమన్నా ఎర్రరా నో నో నో, ఇట్స్ ఎ డైనమిక్ వన్, ఓకే రైట్. ఓకే ఓకే సింటాక్స్ ఇట్స్ ఎ డైనమిక్ వన్, రైట్, దానికోసం అంతే. గెట్, యా గెట్కి రెస్పాన్స్ ఉంటుంది. రెస్పాన్స్ 200 అయితే కనుక బాడీ జేసన్ అండ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెండింగ్ దిస్ వన్ అనుకున్నాను. పుట్, for put body is required, right, json ఆల్సో సేమ్ example. And delete also something like same. Delete, just delete by id responses. Some status అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు at the end you able to see different kinds of the all నాకు the. మాడిఫై ఇదే నాకు కొంచెం డౌట్ గా ఉందండి. చెప్పండి. యా, ఇక్కడ పుట్ మాడిఫై చేసేటప్పుడు ఏదో ఒక ఎంప్లాయీ ఐడితోనో నేమ్తోనో మాడిఫై చేస్తాం కదా. మీరు మొత్తం మరి అక్కడ ఏమీ మెన్షన్ చేయలేదు ఎక్కడ అండి? పైన. ఇప్పుడు గెట్ ఎంప్లాయీ ఐడి త్రూ గెట్ చేసాం కదా, అలాగే పుట్టు కూడా ఏదో చెయ్యాలి కదా. ఐ మీన్ ఇక్కడ దీనిక మీక అట్లానే ఇయ్యాలి కదా అని. గెట్ అంటే మనకి రెస్పాన్సెస్, మనకి అంటే ఐ మీన్, ఓకే, ఉమ్, ఉమ్, ఉమ్. గెట్లో మనం ఏం పాస్ చేయం కదా. విల్ ఎక్స్పెక్ట్ ఓన్లీ రెస్పాన్స్ ఇన్ 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 టైమ్ ఆఫ్ గెట్ కదా. ఓకే, పుట్కి ఓకే వాట్ పుట్ అండ్ మనం ఏం చేస్తామంటే వీఆర్ సెండింగ్ సమ్ ఇన్ఫర్మేషన్. కృష్ణ ఇంతకుముందు ఐటీలో ఉండేవాడు, డిపార్ట్మెంట్ హ్యాస్ చేంజ్ టు హెచ్ఆర్. ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే, అవును so I'm passing this object. So what happens is this will going to replace the existing information. ఇదంతా కూడా ఎగ్జిస్టింగ్ ఉన్న దాని మీద రీప్లేస్ అయిపోతుంది కదా. ఓకే రైట్, దెన్ వీ నీడ్ టు గివ్ సంథింగ్ లైక్ ఐడి. ఇప్పుడు కృష్ణాదే ఆబ్జెక్ట్ అని దానికి ఎలా తెలుస్తుంది ఓకే, అది నేను అడిగింది. ఇక్కడ వండర్ఫుల్ మనం క్వశ్చన్. ఐడి అని ఇచ్చామా ఇది ఫస్ట్. కూడా అవసరం లేదు యాక్చువల్, ఇక్కడ కూడా అవసరం లేదు యాక్చువల్గా. ఇది గెట్ కదా, గెట్ అయితే ఇస్తుంది, రైట్, ఇది ఇస్తుంది, గెట్ అంటే రిటర్న్ ఇస్తుంది. సో ఇప్పుడు కృష్ణ ఇక్కడ ఐడి అని ఇది ఇచ్చాం చూడండి, ఇక్కడ కదా. ఈ ఎండ్ పాయింట్ చూడండి. ఇక్కడ ఎంప్లాయీ స్లాష్ కృష్ణ ఒక ఎంప్లాయీ ఐడి 1 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఓకే, ఓకే 1 అని పాస్ చేస్తున్నాము. పాస్ చేసి ఐ వాంట్ టు మాడిఫై కృష్ణ. ఓకే ఓకే, అప్పుడు కృష్ణ ఏం చేస్తాడంటే డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యాడు, ఐటీ నుంచి హెచ్ఆర్ మాడిపోయాడు కృష్ణ. సో ఐ వాంట్ టు మాడిఫై ఇస్ డిపార్ట్మెంట్. ఓకే అప్పుడు కృష్ణ ఐడి ఎంతమ్మా? 1 కదా. అంటే అవును ఈ ఎండ్ పాయింట్ వచ్చి 1 అంటే కృష్ణనే అది పాయింట్ చేస్తుంటది ఇక్కడ 1 అంటే.
ఓకే. ఓకే. right? ఓకే. So ఓకే. దానికి I'm sending the what are the details, changed, modified details I'm sending over here. ఓకే. Okay, హుహు. it might be name of the Krishna Prasad అని మారచ్చు, కృష్ణ బదులు హ్మ్. మైట్ బి హ్మ్. హ్మ్. మేనేజర్ సంథింగ్. కాకుండా సో ఇంకేదో ఓకే. person ఉండవచ్చు, right? అది ఎట్లా కన్సిడర్ చేస్తదంటే, కృష్ణ ఎక్కడుందో దాన్ని చేంజ్ చేస్తది. ఎగ్జాక్ట్లీ. ఎళ్లి యా, ఎగ్జాక్ట్లీ. చూసుకొని. ఎగ్జాక్ట్లీ యా. ఓకే. ఓకే, ఐడి బేస్ మీద చేంజ్ చేస్తుంది. ఆ ఐడికి ఉన్న ఇంత ముందు ఆబ్జెక్ట్ని ఈ ఆబ్జెక్ట్ కింద పెట్టేస్తుంది, తీసుకెళ్ళి ఆ ఫీల్డ్స్ అని ఇది హ్మ్. పెట్టేస్తుంది అనమాట. హ్మ్. ఓకే, హ్మ్. మరి ఇక్కడ ఐడీ అని మనం ఇయ్యనవసరం లేదు. అదే నా డౌట్. ఈ ఐడినా, ఆహ్, ఆ! ఈ ఐడిని ఇక్కడ మనం పుట్టు రన్ దగ్గర టైంలో ఇస్తాం మనం. ఓకే. ఓకే. వెన్ ఓకే. వీఆర్ రన్నింగ్ దిస్ అంటే ఎప్పుడు కృష్ణనే కాదుగా, మనం వెంకట్ మార్చుకోవచ్చు, సుబ్బారావు హ్మ్. హ్మ్. వెంకట్రావు హ్మ్. మార్చుకోవచ్చు. హ్మ్. 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 ఒక్కొక్కరికి హ్మ్. ఒక ఐడి ఉంటుంది కదా. హ్మ్. ఈ ఐడి స్టాటిక్ కాదు కదా, ఇది డైనమిక్ కదా. అవునవును. అదే సో డైనమిక్. యాహ్! మనం ఎవరినైతే మనం మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ ఐడి ఇస్తాం మనం ఇక్కడ. ఓకే. అది హ్మ్. డైనమిక్ కాబట్టి దాన్ని మనం ఇట్లా కర్లీ బ్రేస్లో రిప్రజెంట్ చేస్తాం అన్నమాట, వాటిని డైనమిక్ హ్మ్. వాటిని, హ్మ్. హ్మ్. రైట్. అదే స్టాటిక్ పెట్టేస్తే ఏమవుతుందంటే ఎప్పుడు ఒకటే ఐడి పాస్ చేయాలి, అట్లా కాదు కదా మనం, హ్మ్. రైట్. సో మీకు ఈ ఓకే. ఓకే. ఎంప్లాయీ ఇప్పుడు రన్ చేసి చూపిస్తే మీకు ఐడియా వస్తుంది. ఆ! యాహ్! సో దిస్ ఈజ్ ఏ బేసిక్ ఏపీఐ డిజైన్, వెరీ బేసిక్ ఏపీఐ హ్మ్. డిజైన్, రైట్. సో హ్మ్. ఇక్కడ మనం వి ఇంతవరకు ఫస్ట్ డిజైన్ చేసాం మనం, డిజైన్ చేసాం. డిజైన్ హ్మ్. చేసాం, రైట్. డిజైన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే యూ వాంట్ టు షో టు యువర్ మేనేజర్ ఆర్ యువర్ హ్మ్. క్లయింట్, ఓకే వాస్ హ్మ్. అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్ ఐ డిజైన్ ది ఏపీఐ అని చెప్పి మనం బిఫోర్ డెవలప్మెంట్ వీ టు మేక్ షూర్ దట్ యూ డిజైన్ అకార్డింగ్ టు హిస్ రిక్వైర్మెంట్. ఓకే, ఓకే. ఓకే. సో దెన్ జస్ట్ గో పబ్లిష్ ఓవర్ హియర్. హుహు. పబ్లిష్ చేస్తే ఏమవుతుందంటే ఇది ఎక్స్చేంజ్ పబ్లిష్ అవుతుంది, హ్మ్. పబ్లిషింగ్ టు ఎక్స్చేంజ్, రైట్. ఓకే. సో ఐఎమ్ పబ్లిషింగ్ దిస్ టు ఎక్స్చేంజ్. దీని యొక్క 1.0.0 వర్షన్ క్రియేట్ అవుతుంది. క్లోజ్. నా గోయింగ్ టు ఎక్స్చేంజ్ ఇలా ఉంటుంది, ఎక్స్చేంజ్ అనమాట సింబల్, ఇది గోయింగ్ టు ఎక్స్చేంజ్. హ్మ్. హ్మ్. Let's go over here. Going to exchange. సో ఎక్స్చేంజ్లో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ హుహు. చూడండి ఇక్కడ యూ కెన్ సీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ది టూల్స్. యాహ్! ఓకే, హ్మ్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక సేల్స్ ఫోర్స్ కనెక్ట్ అవ్వాలా. ఓకే. ఓకే, ఆ సేల్స్ ఫోర్స్ కనెక్టర్ మీ దగ్గర లేకపోతే కనుక ఎక్స్చేంజ్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. అన్ని రకరకాలు ఉంటాయి, అన్ని ఇక్కడ అన్ని మీరు పబ్లిష్ చేసి ఓహ్! అన్ని దొరికిపోతాయి ఇక్కడ టూల్స్ అన్ని కూడా. ప్రొవైడ్ బై మ్యూసాఫ్ట్ ఇక్కడ వస్తుంది చూడండి, ఇవన్నీ సేల్స్ ఫోర్స్ కనెక్టర్, అమెజాన్ ఎస్ఏ కనెక్టర్, హ్మ్. ఇంకా వర్క్ డే కనెక్టర్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే. సో మనము ఆ, ఇప్పుడు ఇంతకుముందు మనం పబ్లిష్ చేసింది మన ఒక బిజినెస్ టీమ్ మీద వస్తుంది. ఇప్పుడు నేను ఓన్లీ హెచ్సిఎల్ పెట్టుకున్నాను, అంటే నేను ఏదైనా పేరు హ్మ్. పెట్టుకోవచ్చు, హెచ్సిఎల్ పెట్టుకున్నాను నా ఆర్గనైజేషన్. సో ఇట్ విల్ గో అండ్ పబ్లిష్ ఇన్ ద అవర్ కంపెనీ ఆర్గనైజేషన్ ఎంప్లాయీ ఏపీఐ అని చెప్పేసి. ఓకే. సో దిస్ ఈజ్ మై ఏపీఐ. హుహు. ఇక్కడ చూస్తే మీకు ఈ ఏపీఐ డాక్యుమెంటేషన్లో ఇవన్నీ చూడండి, ఎంప్లాయీ, పోస్ట్, ఓకే, హ్మ్. హ్మ్. గెట్, రైట్, ఇవన్నీ ఉన్నాయి. గెట్లో ఐడిలో గెట్ పుట్ రిలేట్ అయింది. ఐటీలో గెట్ పుట్ డిలీట్. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టెస్ట్ దిస్ థింగ్, హుహు. రైట్. ఇఫ్ ఐ వాంట్ టు హుహు. టెస్ట్ దిస్ థింగ్, జస్ట్ మీకు ఏం చేస్తాను దీన్ని ఇంకా నేను ఐ వాంట్ టు వన్ సెక్, let me one second go over here. Any point design center, new tab.
ఇప్పుడు నేను చూపించేది డిజైన్ సెంటర్, యాక్చువల్ మనం డిజైన్ చేసింది. ఓకే. right? ఇది వచ్చేసేసి ఎక్స్చేంజ్లో ఇది. ఓ ఆ, డిజైన్ సెంటర్, ఇది ఎక్స్చేంజ్. ఉమ్, మనం పబ్లిష్ చేస్తే అది ఎక్స్చేంజ్లో కనిపిస్తుంది, పబ్లిష్ చేయకుండా అవును. డిజైన్ సెంటర్లో కనిపిస్తుంది. రైట్. ఉమ్, మీరు మ్, సెకండ్లో. ఇక్కడ చూడండి, ఇది సెండ్ చేసి ఇది మనం పోస్ట్కి అది ఉమ్. మన 200కి మనము ఏమి పెట్టుకోలేము మనం ఇక్కడ, అంటే ఒక సక్సెస్ అయితే కనుక ఆ, యాక్సెప్ట్ మెసేజ్ అని మనం పెట్టుకోలేదు. పెట్టుకోలేము మనం, అందుకోసం బ్లాంక్ ఇచ్చేసింది. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, మీరు ఇక్కడ వచ్చేసేసి దీనికి సక్సెస్ రెస్పాన్స్ కనుక పెట్టేసుకుంటే అక్కడ మనకి రెస్పాన్స్ వస్తుంది మనకి. ఓకే. ఉమ్, ఇంక ఎక్స్చేంజ్లో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ చూద్దాం. గెట్ వేసి గెట్ మనం టెస్ట్ చేసినట్టయితే విల్ గెట్ దిస్ రెస్పాన్స్. ఉమ్, ఇది కాదు, ఒకవేళ మీ మీ క్లయింట్ వచ్చేసేసి ఎక్స్టర్నల్ క్లయింట్, మీ ఆర్గనైజేషన్ క్లయింట్ కాదు, మీరు వేరే క్లయింట్కి మీరు డెవలప్ చేశారు ఈ ఏపీఐని. ఓకే. ఉమ్, మేబీ యువర్ వర్కింగ్ ఫర్ అన్ హెచ్సిఎల్ బట్ యువర్ క్లయింట్ ఈస్ బ్యాంక్ ఆఫ్ అమెరికాకి చేశారు. సో ఆ క్లయింట్ అడుగుతున్నాడు, మాకు మీకు చూస్తాం ఒకసారి ఏపీఐ అని చెప్పేసి. ఓకే. ఉమ్, సో బట్ దట్ క్లయింట్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఆర్గనైజేషన్, ఈ కాంట్ ఏబుల్ టు సీ యువర్ దిస్ థింగ్, రైట్. అప్పుడు యా, మీరు ఏం చేయొచ్చు అంటే దీన్ని పబ్లిక్ పోర్టల్లో మీరు డిప్లాయ్ చేసుకోవచ్చు. గో టు పబ్లిక్ పోర్టల్. ఓకే. వస్తుంది documentation. ఉమ్, sure. ఇక్కడ మనము షేర్ పబ్లిక్ v1 సేవ్. We go to the exchange back to assets list portal. Okay, some reason it's not showing up. I Mhm. need to publish. I need to publish to the public portal over here. Share and publish it to public portal. Save this. Something is showing here. Okay. Okay. Some reason it is not showing up. I need to check Mm. it out. అప్పుడు Okay. మనము విఫ్ యూ ఇట్ విల్ గివ్ సమ్ యూఆర్ఎల్, మనకి ఒక యూఆర్ఎల్ వస్తుంది, దాన్ని మనం టెస్ట్ Mm. చేసుకోవచ్చు మనం. Okay. సో హియర్ దిస్ ఈజ్ యువర్ ద ఏపీఐ. ఓకే. Mhm. ఇక్కడ కూడా మనకి ఒకటి ఉంటుందండి, ఐ విల్ షో యూ వన్ సెకండ్. సో దిస్ ఈస్ పబ్లిష్ ఆల్రెడీ చేసాము. మార్కింగ్ కాన్ఫిగరేషన్ మేక్ పబ్లిక్. యా, మార్కింగ్ కాన్ఫిగర్ వచ్చి మేక్ పబ్లిక్ చేసుకున్నా సరే, యూస్ మార్కింగ్ సర్వీస్ వితౌట్ ఆర్గనైజేషన్ అడ్రస్, రైట్. ఓకే. టేక్ దిస్ Mhm. యూఆర్ఎల్. మీకు ఈ పక్కన ఇది Mhm. చూడండి, మార్కింగ్ సర్వీస్ కాన్ఫిగరేషన్ కదా, Mm. దీన్ని క్లిక్ Mm. చేస్తేను ఇక్కడ మీకు ఇది వస్తుంది, ఈ సెట్టింగ్స్ వస్తుంది. దీనిలో మాకు సర్వీస్ చేస్తే ఇది Mm. కాపీ చేసుకొని ఈ ఎనీ గో టు ఎనీ యువర్ రెస్ట్ యూఆర్ఎల్, రెస్ట్ టెస్టింగ్ ఉంటుంది కదా, పోస్ట్ మ్యాన్ ఐడియా ఉంది మీకు. Postman ID. Yeah, go to the postman, any these tools. I'll take fresh one over here.
right? So slash only one pass చేస్తుంది ఇక్కడ is employee ID కింద. Okay, press send it. Strange. ఓకే, ఫస్ట్ రిసోర్స్ పెట్టాలి కదా, ఆ రిసోర్స్ నేమ్ పెట్టాలి మనం. ఎంప్లాయీ యా ఎంప్లాయీ స్లాష్ employee/id. యా. రైట్, కృష్ణ వచ్చింది. సో యూ కెన్ షోకేస్ టు యువర్ క్లయింట్, హే దిస్ ఈస్ వాట్ ది ఏపీఐ లుక్ లైక్. ఇఫ్ యూ డోంట్ పాస్ ఎనీ ఐడి, ఇట్ విల్ రిటర్న్ ఆల్ ద ఎంప్లాయీస్. స్లాష్ కూడా తీసు. సరే తీసేయండి. రైట్, యూ పాస్ ఆల్ ద ఎంప్లాయీస్, రైట్. So like this, if you go to the post, you can send this body, right. మనం పోస్ట్ పెట్టేసేసుకుంటే ఇక్కడ అది క్రియేట్ చేస్తుంది. అంటే మనం మెసేజ్ పెట్టలే కాబట్టి మనకి రాదు. అట్లా యూ కెన్ షో యువర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పారామీటర్స్ టు యువర్ క్లయింట్, రైట్. ఓకే. మీరు డెవలప్ చేసిన ఏపీఐని ఇక్కడ షోకేస్ చేసుకోవచ్చు. షోకేస్ చేసిన తర్వాత ఓకే, ఇక్కడ పోస్ట్ ని ఎందుకంటే మనం వన్ ఉంది కదా, ఎంప్లాయీ అంటే రాదా? వస్తుంది. చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే పోస్ట్ అంటే క్రియేట్ చేసాము. ఓకే, we put that one. ఐడి అవసరం లేదు, క్రియేట్ ఇది 3. ఓకే, ఇఫ్ యు సెండ్ దిస్, నేను ఏం చేశానంటే మనం మెసేజ్ ఏం పెట్టలేని ఉంటున్నా ఇక్కడ. రెస్పాన్స్ మెసేజ్ ఏం పెట్టుకోలేదు కాబట్టి మనకి బ్లాంక్ చూపిస్తుంది. సక్సెస్ఫుల్ ఇది 200 వస్తుంది మనకి. సో లైక్ వైజ్ యూ క్యాన్ షోకేస్ టు యువర్ క్లయింట్. ఫర్ సపోజ్ /1 పెట్టి డిలీట్ పెట్టేస్తే మనకి ఒక డిలీట్, రైట్, ఎంప్లాయీ డేట్ సక్సెస్ఫుల్ వస్తుంది. బికాస్ డిలీట్ నేను పెట్టాను, నేను రెస్పాన్స్ పెట్టాను నేను ఇట్లా ఇందాక. పుట్ కూడా ఒకసారి చూసేద్దాం. పుట్ అండ్ పుట్, ఓకే, /1 పుట్ ఆల్సో వర్క్. ఇక్కడ కూడా మెసేజ్ పెట్టలేదు, ఏపీఐ డిజైన్ పెట్టలే మనం. సో ప్రాపర్గా అన్ని డిజైన్ చేసుకుంటే, రెస్పాన్సెస్ రిక్వెస్ట్ డిజైన్ చేసేసుకుంటే మీరు ప్రాపర్గా యూ కెన్ షోకేస్ టు యువర్ క్లయింట్, హే దిస్ ఈస్ ద రిక్వెస్ట్, దిస్ ఇస్ రెస్పాన్స్, దిస్ రిక్వెస్ట్, దిస్ రెస్పాన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ కాల్. ఓకే. సో ఆఫ్టర్ దిస్ ఈస్ ద డిజైనింగ్ ఆఫ్ ఏపీఐ. డిజైన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే యూ కమ్ టు ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్, ఎనీ పాయింట్ స్టూడియో. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఎనీ పాయింట్ స్టూడియో. మీకు స్టూడియోలో గురించి అన్ని చెప్తాను. కంపోనెంట్ ఇదేంటి, మీకు ఎక్లిప్స్ తెలుసుంటే మీకు ఐడియా మొత్తం ఇదంతా ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్. ఇక్కడ వచ్చి మీ కోడ్ బిల్డర్, కోడ్ మన క్యాన్వాస్ అంటాం, కోడ్ అంటాము. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి టూల్ ప్యాలెట్ ఉంటుంది ఇక్కడంట. కింద అంటున్నాం మనకి ఈ ఒక అప్లికేషన్ రన్ చేసినప్పుడు యూ కెన్ సీ ద స్టేటస్, హౌ ఇట్స్ లుకింగ్ లైక్ అనే కన్సోల్ ఉంటుంది, రైట్. వీటిని మనం ప్రాపర్టీస్ కాన్ఫిగర్ చేసేందుకు కూడా ఇక్కడ సెక్షన్స్ ఉంటాయి. ఓకే, ఐ విల్ షో వాట్ ఎవర్. మనం ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఐడి మనం క్రియేట్ చేస్తాం కదా, ఎంప్లాయీ ఏపీ క్రియేట్ చేస్తాం కదా. ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ దాట్ ఏపీఐ. ఓకే, సో వాట్ ఎవర్ ఎంప్లాయీ డిజైన్ ఐ వాంట్ టు ఇంప్లిమెంటేషన్ అంటే we need this tool, right. So I come over here, new, I'm creating a new project, right. For suppose employee API IMPL అనుకుందాము. ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ప్లస్ ఫ్రమ్ ఎక్స్చేంజ్. ఓకే, ఇట్ విల్ సెర్చ్ ఫర్ ఎంప్లాయీ. So this is employee API, right. Okay, add this one and finish. అది ఆ ఏపీఐ బేస్ మీద ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తుంది అది. ఓకే, సో ఇఫ్ యు సీ దిస్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్లో అంటాం దీన్ని. ఫ్లో అంటే ఏంటి, దాని మొత్తం మీకు ఇప్పుడు చెప్తాను. జస్ట్ ఈజ్ ఫ్లో. దీని గురించి మర్చిపోండి. ఇక్కడ చూడండి మీరు,
ఈ ఫ్లో క్రియేట్ అయింది. ఇక్కడ 4 ఫ్లోస్ ఉన్నాయి మనకి. ఉమ్, If you observe, this is a post flow, this is a get ఉమ్. flow, this is a get గెట్ ఫ్లో. employee by ID. This is get యా. employee, this is delete ఎంప్లాయీ. employee, right? అంటే ఆ 4 మెథడ్స్కి 4 ఫ్లోస్ మనకి ఆటో జనరేట్ చేసేసింది, ఓకే. right? So whatever the implementation you need to implement in the corresponding flow. పోస్ట్ అంటే నేను ఏం చేయాలో, కొత్తగా ఎంప్లాయ్ క్రియేట్ చేయాలి, రైట్? అవును. So that ఉమ్, creation you may do in the SQL, MySQL database or Postgres database, or else you are storing ఉమ్. all the employees in a simple Excel sheet, whatever. మీరు ఎవరో చోట బ్యాక్ ఎండ్ పెట్టుకుంటారు కదా, ఓకే. ఆ ఉమ్, ఇంప్లిమెంటేషన్ అంతా మీరు ఇక్కడ పెట్టుకుంటారు అన్నమాట. మీరే కొత్త ఎంప్లాయీస్ని మీరు ఎలా స్టోర్ చేస్తున్నారు అని చెప్పేసి, రైట్? ఓకే. ఆల్ రిట్రీవర్ లాజిక్ యూ పుట్ ఓవర్ హియర్ ఉమ్, in this flows. యా. Okay, all date logic you put over here. యా, ఓకే. ఓకే. ఉమ్, Okay, right? ఓకే. So it will give some skeleton project around that one, around that ఉమ్, API. ఓకే. ఓకే. ఇప్పుడు మనం ఇదేంటంటే, ఇది వచ్చేసి ఫ్రంట్ కంట్రోలర్. అంటే ఉమ్, మనము ఈ ఏపీఐని కాల్ చేస్తే ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అవుతుంది రిక్వెస్ట్. ఓకే. ఇక్కడ ల్యాండ్ ఉమ్, అయిన తర్వాత ఇక్కడికి వస్తే ఏంటంటే, ఇది రౌటర్ అంటే రౌట్ చేస్తుంది, చూస్తుంది అది ఏ మెథడ్ ఉమ్, వచ్చింది, పోస్ట్ మెథడ్ వచ్చిందా, ఉమ్, గెట్ వచ్చిందా, ఏమొచ్చిందో చూస్తుంది రౌటర్. చూసి ఉమ్, ఎంప్లాయీ పోస్ట్ అంటే దానికి ఏం చేస్తుందంటే, అది పోస్ట్ రౌట్ చేస్తుంది డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ వస్తుంది కంట్రోల్. ఓకే. ఆ మెథడ్ని చూసి అకార్డింగ్ టు ద మెథడ్ ఇట్స్ రౌట్స్ దట్ రిక్వెస్ట్ టు కరస్పాండింగ్ ఫ్లో. ఇది రౌటర్ అనేది చేసే పనిది. ఓకే. ఓకే. సో ఎవ్రీ రిక్వెస్ట్ ల్యాండ్స్ ఓవర్ హియర్. దిస్ ద ఫస్ట్ ఫ్రంట్ కంట్రోల్ ఆర్ యువర్ అప్లికేషన్. ఇట్ టేక్స్ అ రిక్వెస్ట్ ఫ్రమ్ యువర్ క్లయింట్. ఓకే, వెన్ యూ రన్ దిస్ అప్లికేషన్, మనం అప్పుడు రన్ చేసినప్పుడు ఏంటంటే, ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. మీకు సింపుల్గా మీరు రన్ చేయాలంటే జస్ట్ సింపుల్ రన్ దిస్ అప్లికేషన్, రైట్ క్లిక్ అండ్ రన్ ద ప్రాజెక్ట్. If you run the project, you can able to see over here the status of that your project run అవుతుంది. Something like the Java version. రన్ టైమ్. This version runtime recognizes only class files up to 5.52. Maybe I need to change. ఏంటి అవుతుంది, compile more recent version of Java runtime. This version runtime only recognizes. Okay. మనం ఏం చేయాలంటే, రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కంపైలర్, ఇది కంపైలర్. కంపైల్ మిస్ మ్యాచ్ అయిందండి ఏదో కంపల్సరీ అక్కడ. ఇప్పుడు చూద్దాం. అంటే ఇప్పుడు చేంజ్ చేశారు కదా యా, జేడీకే. మళ్ళీ అయినా ఇది కూడా వస్తుంది. దీనికి ఒక చోట చేంజ్ చేయాలండి. వన్ సెకండ్. Additional Java parameters has been compiled by recent version of Java runtime. నా దగ్గర ఏముంది, 1.8 ఉంది. అది కూడా 1.8 కదా. చేంజ్. This one.
Sure. ఇది చెక్ చేస్తాను. Hmm. దీంట్లో మీరు చెక్ చేయండి ఒకసారి. సింపుల్ ఏమి నాది ఒక మిస్ మ్యాచ్ ఒకటి ఉంది. ఐ నీడ్ టు చెక్ ఇట్ అవుట్. ఓకే. అంటే నేను యా, క్రియేట్ మీరు చెక్ చేయలేదు. చేయండి. చూస్తున్నాను ఫస్ట్. యా, ఇది మీరు ఎంప్లాయీ అని తీసుకున్నారు కదా! అవునమ్మా. నేమ్ ఇచ్చేసి తర్వాత ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ఏదో ఎక్కడి నుండో తీసుకున్నారు కదా! ఇదది మీరు ఎంప్లాయీ ఏపీఐ అని నేమ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎంప్లాయీ అని ఇన్‌బిల్ట్‌ది ఏదో తీసుకున్నారు కదా! ఈ ఈపీఐలోనా, డిజైనింగ్లోనా, ఆ! అహా! ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు స్టూడియోలో. స్టూడియోలో కదా? ఏపీఐ 1 పాయింట్ స్టూడియోలో ఓకే, ఓకే, మీరు ఇక్కడ కదా? ఆ! ఆమ్, క్రియేట్ చేశారు. ఓకే. న్యూ న్యూ ప్రాజెక్ట్‌కెళ్లారు. న్యూ ప్రాజెక్ట్ హ్మ్. ఇక్కడ ఉంది కదా. ఇంపోర్ట్ పబ్లిష్డ్ ఏపీఐ అని చేసుకున్నాను. హ్మ్. ఓకే. Yeah. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు ఆమ్, ఈ ఎక్స్టెండ్ మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ. హుహు. ఒక్కొక్కసారి అది నాకు ఏమవుతుంటుంది, మీకు ఇట్లా వస్తుంది అంటే నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను ఇక్కడ నుంచి. కాబట్టి నాకు ఆల్రెడీ వస్తుంది. మీకు లాగిన్ కాకపోతే మీకు ఏంటంటే మీకు రాదు యాక్చువల్గా అది. ఆ, ఓకే. ఓకే. మీరు ఓకే. ఓకే. మీరు ఒకసారి లాగిన్ అర్థమైంది. అవ్వండి. అర్థమైంది. ఆ! ఉమ్. యాహ్! నేను చెయ్యాలండి అయితే చూసి. ఇక్కడ న్యూ మొత్తం జేయాలి. నేను న్యూ ప్రాజెక్ట్ క్లాస్ చూస్తా చేస్తే ఉన్నాను. హ్మ్. ఇక్కడ మీరు ఇదంటే ఓకే. లాగిన్ అడుగుతుంది యాక్చువల్గా అది. ఇక్కడ హ్మ్. అడుగుతుంది యాడ్ అకౌంట్ అడుగుతుంది ఇక్కడ మీరు మిమ్మల్ని. హ్మ్. యాడ్ అకౌంట్ అంటే అడిగింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు లాగిన్ అవ్వాలి మీకు ఎనీ పాయింట్ హ్మ్. క్రెడెన్షియల్స్తోని లాగిన్ అయితేను యూ కెన్ ఏబుల్ ఓకే. టు సీ ది ఆల్ ద ఏపీఐస్ యూ డెవలప్డ్ ఇన్ దట్ వన్. ఓకే, ఓకే. 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 మీకు వస్తాయి. రైట్. ఇప్పుడు ఈ లిజనర్ చూసేది ఇది ఎక్కడ రన్ అవుతుందంటే ఇది మీ లోకల్ హోస్ట్లో 8081 పోర్ట్ రన్ అవుతుంది యాక్చువల్గా ఇది బై డిఫాల్ట్. హ్మ్. 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 అంటే మీరు ఈ రిజర్వ్ని యాక్సెస్ చేయాలంటే ఏంటంటే లోకల్ హోస్ట్ 8081 ఇవ్వాలి ఈ లిజనర్ రావాలంటే మీరు. ఓకే. ఓకే. ఉమ్, హ్మ్. వచ్చి అక్కడ నుంచి 8081 నుంచి ఆ తర్వాత /ఎంప్లాయ్ ఇవ్వాలి మీరు ఇక్కడ అంటే యాక్చువల్గా ఈ యొక్క ఎండ్ పాయింట్ రావాలంటే. ఓకే. ఓకే. రైట్, అది. అయితే నేను క్రియేట్ చేయాలండి ఫస్ట్ నుండి. యా, చేయలేదు. సో, యా, యా, చేసి చూస్తా ఇప్పుడే. ఎగ్జాక్ట్లీ. మీరు చూడండి ఇలా చెప్పిన మీకు రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాను ఒక 1 అవర్లో. అది చెయ్యండి. ఎందుకంటే సో చూసుకొని యా, చేస్తా నేను. యూ గో టు ద రికార్డింగ్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ హ్మ్. ఓన్ ఏపీఐ. హ్మ్. డిఫరెంట్ మెథడ్స్ ఓకే. చూడండి, లేకపోతే దీన్ని క్రియేట్ చేసి ఒకసారి అన్ని మొత్తం రన్ చేసి చూడండి ఒకసారి. క్రియేట్ అలాగే. చేసేసి రన్ చేసి చూడండి. ఓకేనా? ఓకే. ఓకే అండి. ఓకే, చలో, టేక్ కేర్. ఓకే. పంపించేయండి. ఇప్పుడే షేర్ చేసియండి నాకు ఈ రికార్డింగ్. రికార్డింగ్సా? ఆ! యా, డెఫినెట్లీ అండి. ఐ షేర్ ఓకే. ఇన్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్. ఓకే. ఓకే. ఆల్ రైట్ దెన్. ఓకే, చలో, థాంక్ యూ. టేక్ కేర్, బై. యాహ్!